అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ, స్వీట్ రెసిపీ చేసుకుందాం. ఇది టూటీ ఫ్రూటీ అండి. బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే వాటర్ మెలన్ పొట్టుతోటి ఎలా చేయొచ్చో చూపిస్తాను. దీనికి ముందుగా మనం వాటర్ మెలన్ తీసుకొని తిన్న తర్వాత మిగిలిన చిల్టతోని కవర్తోని ఈరోజు టూటీ ఫ్రూటీ చేసుకుందాము. ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్గా. దీనికోసం మనం గ్రీన్ పార్ట్ అంతా తీసేసి పైన ఉన్న రెడ్ పార్ట్ కూడా తీసేసి ఓన్లీ మనం వైట్ పార్ట్ తీసుకోవాలి. ఇలా మొత్తం చూసారా, ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసి పెట్టుకోవాలి. దీన్ని మనం చిన్న చిన్నగా ముక్కలుగా మన టూటీ ఫ్రూటీ ఎలా ఉంటుందో అలా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతన్నా తీసుకోవచ్చు. నేను ఒక కప్పు తీసుకున్నాను. మనం చిల్ట పడేయకుండా వాటర్ మెలన్ తిన్న తర్వాత, పుచ్చపండు తిన్న తర్వాత ఇలాంటివి మనం చేసి పెట్టుకోవచ్చు. బయట కొన్న దానిలాగానే ఉంటుంది. మనం స్వీట్స్లో, కేక్లో వాడుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇలా మొత్తం సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక బౌల్లో మనం తీసుకుందాం మెజర్మెంట్ కోసం. నేను ఈ బౌల్ తీసుకున్నాను. మీకు ఇష్టమైన బౌల్లో మీరు తీసుకోవచ్చు. చూసారా, ఇలా బౌల్లో నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మనం ఇప్పుడు ఉడకబెట్టుకుందాము నీళ్లు వేసి. స్టవ్ మీద ఒకటి గిన్నె పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. షుగర్ కూడా 2 కప్స్ పడుతుంది. మనం స్వీట్ ఎంత తింటే చూసుకొని వేసుకోవాలి. నేనైతే 2 కప్స్ వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక టీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం వాటర్ వేసుకుందాము. వాటర్ ఎంతన్నా అంటే ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసేసుకొని మనము ముక్కలు వేసేసుకొని తిరిగి చూద్దాం ముక్కలు ఎంతవరకు మునుగుతాయో చూసి మళ్ళీ వాటర్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ముక్కలు మునిగే వరకు మనం నీళ్ళు వేసుకోవాలి. ఇది బాగా ఉడికిపోవాలన్నమాట. ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అంతవరకు వీటిని ఉడకబెట్టుకోవాలి. మనం ఇలా ఒక ముక్క చూస్తే ఉడికినట్టు మనకు తెలిసిపోతుంది. చిరుముతే ఉడికిన తర్వాత అది ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది. అప్పుడు మనకు ఉడికిపోయినట్టు తెలుస్తుంది అన్నమాట. చాలా సింపుల్గా, ఈజీగా టూటీ ఫ్రూటీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా పుచ్చపండు తొనలతోని మొత్తం మనం తినేసిన తర్వాత బయట పడేయకుండా ఇలా టూటీ ఫ్రూటీ చేసి పెట్టుకోవచ్చు, వేస్ట్ చేయకుండా. చూసారా, బాయిల్ వస్తుంది. మొత్తం ఉడికిపోవాలన్నమాట. అది ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఇలా కొద్దిగా ఏమన్నా రెడ్ పార్ట్ ఉంటే అది పైకి వస్తుంది. దాన్ని తీసివేయాలి. పుచ్చపండుది కలరు చూసారా, ఇలా కొద్దిగా మిగిలిపోతుంది కదా, దానికి అది పైకి వచ్చేస్తుంది ఉడికిన తర్వాత. దాన్ని తీసేసుకోవాలి. చూసుకుందాం మనం ఎంతవరకు ఉడికిందనేది. చూసారా, ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది. కొద్దిగా నీళ్ళు కూడా సగమైనాయి. మనం ముక్కను చూసుకుందాం ఎంతవరకు ఉడికిందనేది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాము. నీళ్ళు రాకుండా ఇలా మొత్తం బౌల్లోకి ఉడికిన తర్వాత తీసుకుందాము. మొత్తం మెత్తగా ఉడికిపోకూడదు. ట్రాన్స్పరెంట్గా అయ్యి చినిగిపోవాలన్నమాట. దీన్ని మనం వాటర్లోకి వెళ్ళి తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాం. స్ట్రైనర్ ఉన్నవారు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇలా గరిటెతో కూడా ఈజీగానే వచ్చేస్తాయి. మనం షుగర్ చూసుకొని వేసుకోవాలి ఎంత తినగలమో. నేను ఈ పెద్ద బౌల్ నిండా తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. మీరు 1.5 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని మనం షుగర్ వేసుకుందాం 2 కప్స్. ఎందుకంటే అవి చాలా స్వీట్గా తయారు కావాలి కాబట్టి షుగర్ వేసుకోవాలి. దాంట్లో మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం షుగర్ మునిగిపోయే వరకు. 2 కప్స్ ఉంటుంది ఇది కూడా నీళ్ళు. వేసేసుకొని కొద్దిగా మనం ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనకు మొత్తం ఇట్లా తీగ పాకం రావాలన్నమాట. ఇలా చేతిలో పట్టుకొని చూస్తే తీగలాగుంటుంది. చూడండి, మొత్తం మరిగిపోయింది. ఇలా షుగర్ అంతా తర్వాత చిక్కగా అయిపోయింది షుగర్. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పీసెస్ అందులో వేసేద్దాం. వేసేసి
షుగర్ అంతా వాటికి పట్టే వరకు మొత్తం ఉడికిపోవాలన్నమాట. షుగర్ పీల్ చేసుకుంటుంది వాటిని, మొత్తం షుగర్ అంతా ఇంకిపోవాలన్నమాట. లిక్విడ్గా ఉండకుండా అది మొత్తము ఉడికిపోవాలి షుగర్లో. ఒక 8 to 10 minutes పడుతుంది. అవి ఉడికిపోయి ఇంకా ట్రాన్స్పరెంట్గా కనపడతాయి అన్నమాట షుగర్ పీల్ చేసుకొని. అంతవరకు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. చూసారా ఇలా బాయిల్ వస్తుంది. షుగర్ అంతా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట మనం వేసిన షుగర్ సిరప్లో. చాలా తక్కువ సామాగ్రితో మనము ఎంతో టేస్టీగా టూటీ ఫ్రూటీ చేసుకోవచ్చు ఇంట్లోనే, చాలా సింపుల్గా ఈజీగా. మనం ఎలాగో సమ్మర్లో ఎండాకాలం మనం వాటర్ మెలన్ తెచ్చుకుంటాం కాబట్టి అది ఇంట్లో ఉంటూనే ఉంటుంది. దాంతో మనం ఇలా చేసుకుందాము టూటీ ఫ్రూటీ కలర్ఫుల్గా. మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ చేసుకోవచ్చు. ఇవి ఒక 6 months వరకు నిల్వ ఉంటాయి. నేనైతే ప్రతి సమ్మర్లో ఇలా టూటీ ఫ్రూటీ చేసి పెట్టుకుంటాను వాటర్ మెలన్ తెచ్చినప్పుడల్లా. ఇప్పుడు మనం ఆ ఉడికిపోయిన సిరప్లో నుంచి వాటిని తీసి మనం 3 బౌల్స్లో వేడివేడిగా వేసుకుందాం కొద్దిగా. ఎందుకంటే మనం కలర్స్ వేసుకోవాలి కాబట్టి మనకి ఇష్టం ఉన్న కలర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని 3 బౌళ్ళలో ఈక్వల్గా పరిచేసుకుందాము. చూసారా ఇలా సిరప్తోనే వేసేయాలి, షుగర్ సిరప్ తీసేయకూడదు, దాంతోనే వేసేయాలి. షుగర్ సిరప్ కూడా అందులోనే వేసేయాలి. మనకి ఎంత ఇష్టం ఉంటే అంత చేసుకోవచ్చు. నేను మీకు కొద్దిగా చేసి చూపిస్తున్నాను. నేను ఇదివరకు చేసి పెట్టేశాను ఒక పెద్ద డబ్బా నిండా. ఇది ఇప్పుడు గ్రీన్ కలర్ అన్నమాట. మనకు కొద్దిగా ఒక పించ్ అంతా వేసుకోవాలి ఒక బౌల్లో. నేను గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ చేస్తున్నాను. ఇది ఎల్లో కలర్. మీ దగ్గర ఏ కలర్ ఉన్నా అవైలబుల్ వేసుకోవచ్చు. కేక్ కలర్స్ ఉన్నా వేసుకోవచ్చు. నేను ఇవి బిర్యానీ కలర్స్ వేస్తున్నాను. ఇది రెడ్ కలర్ అనమాట. ఇవి వేసేసి మనం కలర్లో బాగా కలిసిపోయే వరకు చూసారా గ్రీన్ వచ్చేసింది. ఇంత చక్కగా కనపడుతుంది కదా గ్రీన్ కలర్. ఇప్పుడు ఎల్లో కలర్ కలుపుకుందాం. 3 స్పూన్లు వేరువేరుగా పెట్టాలండి, ఒక కలర్కి మిక్స్ అయిపోతుంది. ఇలా అన్ని కలర్స్ కలుపుకొని రెడ్ కలర్, మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ చేసుకోవచ్చు. వైలెట్, అన్ని పింక్. ఇప్పుడు వీటిని మనం ఒక మూత పెట్టేసి దీన్ని ఒక 4 hours వదిలేద్దాం. మనం కలర్లో బాగా షుగర్ సిరప్లో బాగా మునిగి అవి బాగా పీల్చుకొని 4 hours 5 hours ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 4-5 hours వదిలేసాను. చూసారు ఎంత ట్రాన్స్పరెంట్గా అయినాయో, చిక్కగా కూడా అయింది కదా. ఇలా కావాలన్నమాట. అప్పుడు మనకు టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయినట్టు. దీన్ని మనం ఒక బటర్ పేపర్లోకి తీసుకొని, ఈ కలర్స్ ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు ఇలా బటర్ పేపర్ పరుచుకొని ఉన్న దాంట్లో మనం కలర్స్ షుగర్ సిరప్ రాకుండా ఓన్లీ పీసెస్ని మనం తీసుకోవాలన్నమాట. చూసారా ఇలా షుగర్ సిరప్ ఇప్పుడు మనకు ఇది ఎల్లనైనా యూజ్ చేసుకోవచ్చు. మనము కూల్ డ్రింక్స్ చేసుకున్నప్పుడు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా. చూసారా ఇలా బటర్ పేపర్ మీద 3 కలర్స్ తీసి పెట్టుకోవాలి. ఎంత చక్కగా కనపడుతున్నాయి కదా కలర్స్. ఇలా పరిచేసుకోవాలి విడివిడిగా. అన్నీ ఇలాగే కలర్స్ చేసి పెట్టుకొని, నేను 3 కలర్స్ చేశాను. మీకు ఎంత ఇష్టం ఉంటే అంత చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకుందాం. చూసారా ఇలా అన్నీ పరిచేసుకొని ఒక రోజు మొత్తం దీన్ని ఫ్యాన్ కిందనన్నా కొద్దిసేపు నీరెండలో పెట్టినా కూడా ఇలా చూసారా ఇలా అయిపోతాయి. ఎంత చక్కగా ఉన్నాయి చూసారా.
మొత్తం ఎండిన తర్వాత ఒక రోజంతా ఎండింది. నేను కొద్దిసేపు నీడెండలో పెట్టాను, మరీ ఎండ కాకుండా. చూసారు ఎంత చక్కగా ఉన్నాయో, బయట కొన్న వాటిలాగానే ఉన్నాయి కదా. చాలా చక్కగా చూడడానికి ఎంతో సింపుల్గా ఈజీగా మనం వాటర్ మెలన్ స్కిన్తో చేయొచ్చు. దీంతో కవర్తోని పడేయకుండా ఎన్ని కావాలంటే అన్ని మనం చేసుకోవచ్చు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో చెప్పండి. నా వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఎంత చక్కగా ఉన్నాయి కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నాకు కూడా చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.